హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చరిత. ఇది మా ఉగాది పండగ వ్లాగ్. మేము రాజమండ్రి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఉగాది రోజు మార్నింగ్ 6కి బయలుదేరాలి. నైటే బట్టలు అవన్నీ సర్దేసుకుని కార్లో లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. జస్ట్ ఒక కాఫీ తాగి మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ కదా, చుట్టూ చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. స్లైట్గా మంచు ఉంది. ఆన్ ద వే ఇలా అందమైన సన్ రైజ్ ని ఎంజాయ్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా ఏమైనా తినేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం అలా పాసిబుల్ కాలేదండి. కానీ కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు. 8:30, 9 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మంగళగిరిలో ఆగాము. ఇది హలో ఇడ్లీ అనే ఒక హోటల్ అనమాట. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలంటే కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత విజయవాడ వైపు వెళ్తుంటే మీకు ఇది కనబడుతుంది. ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా బాగుంటాయి. మేము ఫ్రీక్వెంట్ గా ఆగుతూ ఉంటాం. విజయవాడ మంగళగిరి వేలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు హైవే నుంచి ఊళ్ళోకి వెళ్ళక్కర్లేకుండా మనం మంచి బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. మేము గీ ఇడ్లీ విత్ కారపొడి 2 రకాల ఆర్డర్ చేసాము. ఇడ్లీలోనే చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మంచి ఇడ్లీ తిన్నాం అనమాట. అది కూడా 4 రకాల చట్నీలతో. విరించి పన్నీర్ దోశ ఆర్డర్ చేశాడు. అది కూడా చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి మా జర్నీని మేము మళ్ళీ రెజ్యూమ్ చేసేసాం. ఆన్ ద వేలో చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ని చూసాము. ఇవి స్ప్రింగ్ సీజన్ లో మాత్రమే పూస్తాయి. ఆకులన్నీ రాల్చి ఇలాగా పువ్వులతో ఉంటాయన్నమాట చెట్లు. ఇవి ఈ మధ్య ఏపీలో కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. ఈ పూలకు సంబంధించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి జపాన్ దేశపు నేషనల్ ఫ్లవర్స్ లో ఒకటన్నమాట. మరి మీరు కూడా వీటిని ఎక్కడైనా చూసుంటే సరదాగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది 4th బ్రిడ్జ్ హైవే అన్నమాట. ఇది దాటితే రాజమండ్రిలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఈ హైవేకి ఒక పక్కన మీకు పేపర్ మిల్ కనబడుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది చాలా ఓల్డ్ పేపర్ మిల్. 12:30 ఆ టైంకి రాజమండ్రి రీచ్ అయిపోయాము. బ్రేక్స్తో పాటు 6-6:30 గంటలు పట్టింది మాకు జర్నీ. అయితే ఇలా ఉగాదిలో సగం రోజు ట్రావెలింగ్లోనే పోయిందండి. ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్య గారు ఇలా నైవేద్యాలు పెడుతున్నారు. ప్రతి ఉగాదికి కంపల్సరిగా నైవేద్యాలు పెడతారు అత్తయ్య గారు. పూజలు ఉన్న టైంలో అత్తయ్య గారు మార్నింగ్ 4కే లేస్తారు. అలా పొద్దున్నే ఉగాది పచ్చడి చేసి నైవేద్యం పెట్టేశారు. మధ్యాహ్నం ఇలా బూరెలు, గారెలు, పప్పు, తెలగపిండి కూర, ముక్కల పులుసు వీటన్నిటిని మహా నైవేద్యానికి రెడీ చేశారు. ఇవి మా ఉగాది రోజు స్పెషల్ ఐటమ్స్. మీలో ఎంతమంది ఇలా అమ్మవార్లకు ఉగాది రోజే నైవేద్యం పెడుతూ ఉంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ తర్వాత అందరూ రిలాక్స్ అయిపోయాము. ఈవినింగ్ 6 ఆ టైంకి అత్తయ్య గారు మేడ మీద మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్తుంటే మేము కూడా పైకి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న గార్డెన్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను రండి ఏమేం పువ్వులు ఉన్నాయో. ఇవి చెంగలో పూలు అంటారు కదా, అవన్నమాట. ఇందులో 2 రకాలు. ఇవి తెల్ల జిల్లేడు పూలు అనమాట. వీటితో పాటు 7-8 రకాల మందార పూలు కూడా ఉన్నాయి. ఈ పైన గార్డెన్ లో అంతా కూడా కేవలం పూలకు సంబంధించిన మొక్కల్ని మాత్రమే వీళ్ళు పెంచుతున్నారు. ఈ మొక్క సెంటు మల్లె అంటారు కదా, ఆ మొక్క అన్నమాట. ఇప్పుడు సీజన్ అయిపోయింది. ఇది బొండు మల్లె, చాలా పెద్దది ఉంటుంది. వైట్ రోజ్ లాగా ఉంటుంది పూస్తే, అంత పెద్దది అనమాట. ఇప్పుడు ఇంకా చిగుర్లు వస్తున్నాయి. దీంతో పాటు పందిరి మల్లె కూడా ఉంది. పక్కన కూడా గార్డెన్ ఉంటుంది, దాంట్లో కూడా చాలా మల్లెపూలు వస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తుంది సంపెంగ చెట్టు అనమాట. సింహాచలం సంపెంగ అంటారు కదా, అది. సంపెంగ చెట్లు అయితే 2 ఉన్నాయి. 2 కూడా బాగా పూస్తాయి. ఇది హైబ్రిడ్ ఒక్కాయ చెట్టు అనమాట. ఇది పువ్వు దానిమ్మ. ఇంకా మొగ్గలే ఉన్నాయి. విడిస్తే చాలా చాలా అందంగా ఉంటుంది. కొంచెం పర్వాలేదు, వాసన కూడా భలే ఉంటుంది. సెంటెడ్ స్మెల్. ఇది సెంటెడ్ రోజ్ అనమాట. మళ్ళీ కొంచెం పువ్వులు అందుకుంటే గుత్తులు గుత్తులుగా పూస్తుంది. పూలు వస్తాయి 3-4 పొద్దునకి వచ్చే పూలు. ఈ మందార ఇది మనం సూర్యభాస్కర్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వేసాం. మంచి రెడ్డిది. ఆ మొక్క చచ్చిపోతే మళ్ళీ కళ్యాణ మండపం దగ్గర చూసాను ఈ మొక్క.
అతన్ని అడిగితే వర్షాకాలం కొమ్మిచ్చాడు. కొమ్మిస్తే మళ్ళీ ఇందులో వేశాను. ఇది రేపొద్దున పువ్వు చూడు చాలా అందంగా ఉంటుంది. ఇది మంచి కలరు, మధ్యలో కొంచెం బ్లాక్ ఉండి మామూలు రేఖ మందార్లా పలచగా ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉంది మొక్క. ఈ 2 కొమ్మలు మొక్కలు వచ్చాయి. ఇది కూడా అనుకుంటాం అసలు మొన్నదాకా అయితే ఎండిపోయినట్టు స్వప్న సడన్గా అందుకుంది మళ్ళీ. అది పుదీనా మళ్ళీ మొన్నాక ఇంత కోసాను. మన పెరుగు డబ్బాలన్నా చూడు, ఆ డబ్బాలతో డబ్బాలు నిండా వచ్చింది. మామయ్య గారు రోజు కొంచెం టీలో వేసుకునేవారు. రోజు ఇది చేశాను. అది పరభద్రపురం ఉంది కదా, బిర్యానీ బిర్యానీలో వేసాను ఆ రోజు. ఇంకా దూరండి ఎప్పుడు 25-30 మొగ్గలు తక్కువ ఉండేవి అది మొక్క. ఓ సీజన్లో చూసాను అందుకుంటుండే ఉంచేసాను. టైం పడుతుంది. ఒకసారి మొన్న మొక్క మళ్ళీ రెండోసారి వెళ్తుంటే కడియంలో దొరకట్లేదు. కలర్లు అవుతాయా? కలర్ అందులో ఇవి చాలా రేర్ కలర్లు వస్తాయి. మన దగ్గర ఉన్నవన్నీ కూడా రేర్ కలర్లే. మళ్ళీ పోనీ అదేంటి ఆరెంజ్ కలర్లో ఉండేది కింద, పైకి తీసుకొచ్చి కొమ్మేసాను. కొమ్మ బతుకలా కింద మొక్క కూడా చచ్చిపోయింది. ఆరెంజ్ కలర్లో చాలా బాగుండేది మందారం. మళ్ళీ మన కడియం 4-5 చోట్లకి ఇయ్యాను ఆ మొక్క కోసం. మళ్ళీ దొరకలేదు. ఇంటి పక్కన పెరట్లో కూడా గార్డెన్ ఉంది. అక్కడ అన్ని మామిడి మొక్కలు, అరటి మొక్క, నిమ్మ మొక్కలు, కరివేపాకు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అన్ని ఉండేవి. అంత పూత వచ్చింది, మొత్తం పూత రాలిపోయింది. అందులో మంచి ఉందా ఇక్కడ? అప్పుడు ఆకుకూర కదా హైదరాబాద్లో ఇక్కడ ఎర్రగొండపల్లి నుండి వచ్చాం కదా లాళ్ళు. చెట్టు బాగా అందుకుంది, దాని కాయలు లేదు. అదే ఇంకా పండూరు మామిడే కదా. పండూరు మామిడి ఇది మా ఇంటి ముందు గార్డెన్ అన్నమాట. ఇది గడ్డి గులాబీ అంటారు కదా, అది. లోటస్లు కూడా పెంచుతున్నారు. 3 రకాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఇప్పుడు చూసింది పర్పుల్ కలర్ అన్నమాట. ఇది కృష్ణ తులసి, ఇది లక్ష్మి తులసి. వదిలేరావండి, వదిలే మళ్ళీ ఇవే కాకుండా కాంపౌండ్ వాల్ బయట అలాగే ఇంటికి ఒక సైడ్ కూడా గార్డెన్ ఉంది. అది కూడా చూపిస్తే చాలా పెద్ద వ్లాగ్ అయిపోతుంది. ఇది వీలుంటే నెక్స్ట్ టైం మళ్ళీ రాజమండ్రి వెళ్ళినప్పుడు సైడ్ గార్డెన్లోను ఫ్రంట్ కూడా ఏమేమి మొక్కలు ఉన్నాయనేది నేను వీడియో తీసి మీకు పెడతాను. ఇవి మా గార్డెన్లో ఉన్న మొక్కలు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పైకి పువ్వులు కోయడానికి వచ్చాను పూజ కోసమని. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, అలాగే మీకు యూస్ఫుల్గా అనిపించిన విషయాలు, నాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు కామెంట్ చేయడం. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇవి మా మేడ మీద ఉన్న పూల మొక్కలు. ఎన్ని రకాల మందారాలు ఉన్నాయో కదా. అన్నట్టు చెప్పలేదు కదా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవ్వండి మా ఉగాది పండగ విశేషాలు. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో, ఏది యూస్ఫుల్గా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.